నువ్వు కూర్చావు ఏం కాదు జరా రేవంత్ రెడ్డి ఆయనకేమైనా రేవంత్ రెడ్డికి ఏమైనా చేసా సొమ్ములు ఏమైనా కట్టే చేతికి ఉంగరాలు కడాలు గిట్ట ఏమైనా కట్టి రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్ ఓ అమ్మా దొరికిందే కోళ్ళగా అది నేను మర్చిపోతున్నా అది పెద్ద మనిషి రేవంతమే చదువుకుంటప్పుడు ఆడలతో బాగా మాట్లాడకపోయేదాట సిగ్గిపడేదాట నిజమేనా అట్లా అని అది కానీ ఊకేసారు అన్నీ కథలు పెడుతున్నావు మాట్లాడకపోయేదాట సిగ్గిపడేదాట ఆడోళ్ళు అంటే ఆడ దూరం ఉండేదాట నిజమేనా చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు జర ఎవరికైనా జర భయం ఉంటుంది క్రమశిక్షణతోటి పైకి వచ్చిండు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి ఒకే సంవత్సరం వల్ల 1969లో పుట్టినాం. చిన్నప్పటి సంది ఇక్కడ కలిసి ఆడుకునేది. వాళ్లకు బంగారి నగలు చేసేది. జర మమ్మల్ని గుర్తుపడితే మంచిగా ఉంటుందని ఇప్పుడు నీ క్లాస్మేట్ అంటున్నావు, నేను గుర్తుపడతలేడా ఏటా? జర ఊళ్ళో అంతా మంచిగా చేస్తే జర స్వర్ణకారులకు జర మంచిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మొత్తానికి రేవంతమే నీ దోస్తే అంటావు? దోస్తే. ఇద్దరం ఒక సంవత్సరంలో పుట్టినాం. వరపతి కాడ మీటింగ్ పెట్టినారే, మరి నువ్వు పోయినావా మొగోని? ఇక ఇక్కడ వచ్చినప్పుడు కలిసేది రేవంత్ రెడ్డి, ప్రతి దసరాకు వచ్చినప్పుడు కలిసేది అంతే. మొత్తానికి అయితే రేవంతమయ్య దోస్తు అయితే దొరికిండు. ఇక షెడ్డో పాటు కోడిలాగా ఆమాయం వెళ్ళబోసుకుంది. గీయక్కడి కోడిలాగా ఏ ఊరి పియా? ఓహో ఇక చూసినావే, నువ్వే అంటే నువ్వే ఈ మా తీరై ఉన్నట్టున్నాయి. ఈ సంగతి ఏందో చూద్దాము. నువ్వే మాట్లాడే ఉన్న ఊరి గురించి మరి పెద్ద మనిషి షెడ్డో పాడో మరి ఊరికెళ్ళి ముఖ్యమంత్రి మరి ఏందో ఏం కథో రెండు ముచ్చట్లు చెప్తారేమో అంటే వరకు నువ్వే మాట్లాడాలి. మన అతను కూడా పంచాయతీలకనే ఉందేమి బాగోతాము. చెప్పియా, నీ పేరేం పేరు? సంతోష్. నా పేరు సంతోష. ఏం పని చేస్తావు? నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తాను. ఏంటంటే ఉంది మరి ఇప్పుడు కొండారెడ్డి పల్లి సంసారము ఏంది ఏం కథ? మరి రేవంత్ ముఖ్యమంత్రి అయినాక ఊరిని మర్చిపోతుండా, లేకపోతే ఏమైనా గట్టిన ఏడకి షెడ్డో పడ్డో ఏమైనా సరఫరా చేస్తుండా? పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నాను అన్నమాట. అట్లా పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నాను అన్నమాట. అట్లా చేస్తున్నా, అట్లా ఆ విధంగా చేస్తుంటాను అట్లా. అంతేనా? అంతే. సరే గల్లీ చూడరు పైగా మొత్తం కొండారెడ్డి పల్లికి. అమ్మా ఏం చేసిండు ఇప్పుడు కొండారెడ్డి పల్లికి? ఆయన ఇప్పుడు 14 ఏళ్ళు ఇప్పుడు ఆయన గద్దెనెక్కి ఏం చేసిండంటావు కొండారెడ్డి పల్లికి షెడ్డో పాటో మీ ఊరుకు? చేస్తుడు. అక్కడ రోడ్ అవుతుంది, అక్కడ గుడి అవుతుంది, ఇక్కడ బడి అవుతుంది, ప్లస్ ఇక్కడ పాలబూత్ అన్నీ అవుతున్నాయి కదా. అంతేనా? బ్యాంకు అన్నీ అవుతున్నాయి కదా, అన్నీ అవుతున్నాయి. చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. అంతేనా? వేసారా గిట్టపోతే ఏం కోళ్ళాలు అవి ఈ ఊరువేనా? వాళ్ళు పక్కూరు. మీద ఊరు పిరా? ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. ఈ ఊరేనా? జోరుదారుందిగా మొత్తం వ్యవహారము. జోరుదారు. మరి ఎట్లా ఉంటుంది అనుకున్నా? మరి ఎట్లా మీ రేవంత్ రెడ్డి సార్ బాయ్ ఎక్కడుంది? బాయ్ బాయా? పొలమా ఇక్కడ మాదికి ఎంత ఉంది, ఇక్కడ పడమటికి ఎంత ఉంది. మరి ఇప్పుడు ఆ బాయ్ భూజా ఎవరు చేస్తుర్రు? ఎవరా? ఇట్లే ఊళ్ళో అలాకి ఇలాకి ఇచ్చి చేసుకోర్రా అని చెప్తుండు. ఇంకా బాగానే ఉంది, భూజా ఉంది, బాగానే ఉంది. ఎట్లా అప్పుడు ఆనాడు రేవంత్ సార్ నాగలు దున్నేరా, వ్యవసాయం చేసినా? ఏమో చేసిరు అంటారు కానీ మేము చూడలే కదా, అప్పుడైతే చూడలే. మీ అయ్య గిట్లా అరంగా విన్నవా? మా నాయన వాళ్ళతోటి వ్యవసాయం బడికి పోయేదంట. అట్లే ఇంకా వాళ్ళ నాయన వాళ్ళు పోయినప్పుడు పొలం పనికి పోయేది. అన్నీ తెలుసు. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. పొలం పని చేసేది తెలుసు, ఎట్లా చేయాలనేది కూడా తెలుసు ఆయనకి. మరి ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఎవరు ఉంటలేరటగా, అందరు హైదరాబాద్లో ఉంటున్నాడగా? వాళ్ళ అన్న ఉండేది ఇంతకుముందు సర్పంచ్ తనం చేసిండు. వాళ్ళ అన్న చనిపోయినాక వాళ్ళ వదిన ఈడ ఇంకా ఒక తేడు ఉంటుందని ఆమె కూడా వాళ్ళ బిడ్డ కాడికి వెళ్ళిపోయింది. అట్టనా? ఇంకా ఎట్ట ఉంది? ఎంత యాపాటు ఉంటుంది ఈడ ఓటింగ్ కొండారెడ్డి పల్లిలో? ఇక్కడ 2200 ఓటింగ్ ఉంది. మా అంటే ఇంకా 300 హైదరాబాద్ ఓట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం కలిసి 2500 దాకా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్ట సంగతి ఏంది ఏం కథ? మరి ఇప్పుడు కొండారెడ్డి పల్లి జనాలు ఏమనుకుంటుర్రు? మరి ముఖ్యమంత్రి
అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఇక మరి అప్పట్లెక్కనే ఉందా కథ? మందలిస్తలేడా? అప్పట్లేకుంటే ఇగో కనిపించలేదు నీకు ఇల్లుకు సోలారు కథ ఎట్లా మాది అమ్మా చూడుపో రోడ్లు ఎట్లున్నాయి, గుడి ఎట్లుంది, సోలార్ ఎట్లుంది, ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది, వెటర్నరీ హాస్పిటల్ ఉంది. 10 ఏళ్ళ నుంచి పెట్టుకున్నా కానీ వెటర్నరీ హాస్పిటల్ కాలే. అయినా 5-6 నెలలనే వెటర్నరీ హాస్పిటల్, బీసీ భవనం, ఆర్మీ అదే పేరు మీద 50 లక్షలు పెట్టి ఒకటి లైబ్రరీ. అమ్మని సామి రంగు మొత్తం మధ్యలో ఉందిగా, మొత్తం దుమ్మే ఉరుకులో పెడుతుందట ప్రగతి ఊళ్ళే కొండారెడ్డిపల్లి. అవును, ఈ కొండారెడ్డిపల్లికి ఎటు వచ్చింది పిల్ల ఈ పేరు ఈ ఊరుకు? ఇంకా పేరు ఎట్లా వచ్చిందో మాకు కూడా తెలియదు. మా కొండారెడ్డి అంటే మరి అప్పటి నా లెక్క గట్టి ఉన్నాయి ముసలాయన? గట్టిగానే ఉండొచ్చు. అప్పుడు గొడ్డలతోటి మంచి ఆట ఆడిచ్చేదంట ఆయన. అమ్మని సామి రంగు అదే మొత్తానికి కోయిలాగా, అందుకనే దాని పేరు అయింది ఈ ఊరికి. పౌరుషంగానే ఉన్నట్టుంది ఊరు. పౌరుషంగా అది రేవంత్ రెడ్డి ఎట్లా అందుకన్నా ఊరోళ్ళకి ఆయన పేరు అంటేనే ఏంది అట్లా ఉంటది. అంతేనా? చిన్నప్పటి సంది ఆయన జర కోపం బాగానే ఉంటుంది దశ. కోపం అంటే ఏం కాదు. కోపం ఎవరి మీద ఉండాలన్నా వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళ మీదనే ఉంటుంది. మళ్ళీ అట్లా ఇట్లా మరి. ఏం పేరు నీ పేరు? నా పేరు రాఘవేందర్. చదివినావా ఎవరా? బాగానే చదివినా. వ్యాపారం చదివినావు? డిగ్రీ చేసిన. మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కదా? నీకు ఏమనిపిస్తావు ముఖ్యమంత్రిని? సారానే అంటాం. ఊరు నీ ఖాతా